మహాభారతంలో పాండవులు అనగానే మనకు ధర్మరాజు నీతి, భీముడి బలం, అర్జునుడి బాణం మాత్రమే గుర్తొస్తాయి. కాని 5గురు పాండవులలో 4 ఒక ఎత్తు అయితే నకులుడు ఒక ఎత్తు. ఆయన గురించి బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. అశ్వినీ దేవతల అంశ. నకులుడు మరియు సహదేవుడు మాద్రికుమారులు. వీరు అశ్వినీ దేవతల వైద్యులు వరప్రసాదంతో జన్మించారు. అశ్వినీ దేవతలు దేవలోకంలో అత్యంత అందగాళ్ళు మరియు వైద్య నిపుణులు. ఆ లక్షణాలన్నీ నకులుడికి పుట్టుకతోనే వచ్చాయి. లోకంలోనే అత్యంత అందగాడు. మహాభారత కావ్యం ప్రకారం ఆ కాలంలో నకులుడిని మించిన అందగాడు మరొకరు లేరు. ఆయన రూపం ఎంత ఆకర్షణీయంగా ఉండేదంటే రాజసూయ యాగం సమయంలో ఆయన వెళ్తుంటే జనం కేవలం ఆయన అందాన్ని చూడటానికే గుమిగూడేవారట. ద్రౌపదికి కూడా నకులుడి రూపమంటే చాలా ఇష్టముండేది. గుర్రాడతో సంభాషించే శక్తి. నకులుడికి ఉన్న అద్భుతమైన విద్య అశ్వహృదయం. ఆయన గుర్రాల భాషను అర్థం చేసుకోగలడు, వాటితో మాట్లాడగలడు. ఎంతటి మొండి గుర్రాన్నైనా క్షణాల్లో లొంగతీసుకోగలడు. అజ్ఞాతవాసం. విరాట రాజ్యంలో నకులుడు దామగ్రాంధి అనే పేరుతో అశ్వశిక్షకుడిగా హార్స్ క్రేనర్గా పనిచేశాడు. వర్షంలో తడవని యుద్ధవీరుడు. నకులుడు కత్తి యుద్ధంలో ఆరితేరినవాడు. దీని గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నకులుడు ఎంత వేగంగా కత్తిని తిప్పగలడంటే వర్షం పడుతున్నప్పుడు ఆయన కత్తిని తిప్పుతూ ఉంటే ఒక్క వానచినుకు కూడా ఆయన శరీరంపై పడదు. అంతటి వేగంతో ఆయన కత్తిని ఒక ఢాలులా మార్చేయగలడు. అద్భుతమైన వైద్యుడు. అశ్వినీ దేవతల పుత్రుడు కావడంతో నకులుడికి ఆయుర్వేదం మరియు శస్త్రచికిత్సలో అపారమైన జ్ఞానముంది. యుద్ధభూమిలో గాయపడిన ఏనుగులకు, గుర్రాలకు ఆయన తక్షణమే చికిత్స చేసేవాడు. ఆయన రాసిన అశ్వచికిత్స అనే గ్రంథం నేటికీ ప్రసిద్ధి. పశ్చిమ దిగ్విజయం. రాజసూయ యాగానికి ముందు ధర్మరాజు ఆదేశం మేరకు నకులుడు పశ్చిమ దిశగా దండయాత్రకు వెళ్లాడు. ద్వారక, మద్రదేశం వంటి రాజ్యాలను దాటుకొని రోమ్ మరియు అలెగ్జాండ్రియా వంటి ప్రాంతాల వరకు ఆయన ప్రభావం ఉండేదని కొన్ని పురాణ కథలు చెబుతాయి. నకులుడి అహంకారం. పాండవులు స్వర్గానికి వెళుతున్నప్పుడు ద్రౌపది తర్వాత మొదట కిందపడి మరణించేది నకులుడే. దానికి కారణం ఏమిటను భీముడు అడగ్గా తన అందం పట్ల నకులుడికి ఉన్న అహంకారమే అందుకు కారణమని ధర్మరాజు చెబుతాడు. తనకంటే అందగాడు లేడనే గర్వం ఆయన పతనానికి దారితీస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.